ఓ సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉండు. ఇక్కడ ఉన్న యవనస్తులకి సవాలు, మీరు ఎంతసేపు పడుకుంటారు? 6 to 7. నిజంగా మీరు అందరూ 6 to 7 పడుకుంటారా? అయితే నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది మీకు. 18 hours జీవితంలో ఏంటి అది చేస్తున్నారు? టెస్ట్ యువర్ సెల్ఫ్. ఆ 18 hours లో నువ్వు ఉద్యోగం చేసే వ్యక్తి అయితే మామూలు జాబ్ 8+1 9 hours, ట్రాన్స్పోర్ట్కి ఒక 2 hours చూసుకో. బట్ దెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ 12 hours పోయింది, ఇంకొక 6 hours. 6 hours 6 hours లో 6 minutes ప్రార్థన చేస్తాను టైం లేదు మీకు. 6 minutes బైబిల్ చదువుతాను టైం లేదు. వాట్ హ్యావ్ యు డన్? నువ్వు చేసే పని కాక 6 hours నీ జీవితంలో కరెక్ట్గా దేవుని చిత్తం ఏంటి, నువ్వు ఎవరు, నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేయగలిగితే, నువ్వు ఉన్న స్థానంలో స్టార్ట్ చేయగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతావు. 6 hours కూడా పక్కన పెట్టు. 3 hours యు ఫోకస్ యువర్ లైఫ్, నీ సక్సెస్ రేట్. కానీ ఈరోజు అపవాది మన సమయాన్ని దోచేస్తున్నాడు. ఎవరికి ఎంత టైం లేదు. 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను టైం లేదు. 5 నిమిషాలు వాక్యం చదువుతాను టైం లేదు. 5 నిమిషాలండి నిజంగా మనసు పెట్టి చదివితే, ఒక 25 వచనాలతో 30 వచనాలు ఉన్న అధ్యాయంని మనసు పెట్టి చదివితే 2.5 నిమిషాల్లో చదవచ్చంట. 2 నిమిషాలు కూడా వాక్యం చదవని వాడు దేవుని ద్వారా దీవించబడతాడా? దేవుడు అతని పక్షాన ఉంటాడా? తన కాలం ముందు ఫలం ఉంటుందా? సో యూ స్టాప్ గివింగ్ మీ లేమ్ ఎక్స్క్యూజెస్, ట్రై టు కరెక్ట్.